కేటీఆర్ ని విచారణకి పిలవడం వెనక సిట్ డౌట్స్ ఏంటి? ప్రీవియస్ ఇన్వెస్టిగేషన్స్ వల్ల ఏమైనా క్లూస్ దొరికాయా లేదా ఏ కారణంతో ఆయన పిలుస్తున్నారు? ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన మొత్తం కేసులో ఇప్పుడు మిగిలినటువంటి ఇన్వెస్టిగేషన్ పార్ట్ అంతా కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో మిగిలిన పార్ట్ రాజకీయ నాయకుల పాత్రకు సంబంధించి విచారణ పూర్తిస్థాయిలో జరగాల్సి ఉంది. ఎందుకంటే దాదాపు ఈ కేసులో కొంత ప్రభాకర్ రావు ఎక్కడైతే కస్టోడియల్ ఇంటరాగేషన్ జరిగిన తర్వాత ఈ మొత్తం వ్యవహారం వెనకాల రాజకీయ నాయకుల పాత్ర ఉంది. మాజీ మంత్రి హరీష్ రావుకి నోటీస్ అయితే 160 సిఆర్పిస్కి ఇచ్చినప్పుడు 7.5 గంటల పాటు విచారణ జరిగిందో ఆయన ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఎండీతో కలిసి కొంతమంది వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ చేశారు. మునుగోడు ఎన్నికల సమయంలో కావచ్చు, లేదంటే 2023 ఎన్నికల అభ్యర్థులను సెలక్షన్ చేయడం కావచ్చు, కొన్ని సర్వేలు చేయించడంలో కావచ్చు, కొంత డబ్బును మొబిలైజ్ చేయడంలో చేశారని అలిగేషన్. కానీ కేటీఆర్ పైన ఉన్నటువంటి ఏవైతే ఈ మొత్తం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి ఆయన పైన స్పెసిఫిక్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ అఫీషియల్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ నుంచి డబ్బులు వెళ్ళాయి. ఆ ప్రైవేట్ వ్యక్తుల ద్వారా జరిగిన ట్యాపింగ్ ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్ నుంచి వెళ్ళినట్టుగా సిట్ అనుమానిస్తుంది. దాంతోపాటుగా సెకండ్ది బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో 2023 ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున అనేక పారిశ్రామికవేత్తలకు సంబంధించి కావచ్చు, చాలామంది వ్యాపారులకు సంబంధించి బిజినెస్ మ్యాన్లకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ అయ్యాయి. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ అయ్యాయి. బీఆర్ఎస్ పార్టీకి భారీగా విరాళాలు వచ్చాయి. ఇవన్నీ కూడా ఫోన్ ఇంటర్సెప్షన్ చేశారు, ఫోన్ ట్యాపింగ్ చేశారన్న అలిగేషన్స్ ఏవైతున్నాయో వాటిపైన బేసిక్గా విచారణ జరుగుతుంది. ఎందుకంటే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి సో ఈ మొత్తం ఈ 3 యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి ఎలక్ట్రల్ బాండ్ల వ్యవహారం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విరాళాలు ఎవరైతే చాలామంది వ్యాపారవేత్తలు బిజినెస్ మ్యాన్లు ఇచ్చారో వాళ్ళందరినీ కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా సర్వేలెన్స్ చేసి ఎస్ఓటీ అప్పుడు టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్న రాధాకిషన్ రావుతో కలిసి కొంత ఆపరేషన్ చేశారు. దాని వెనకాల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల పాత్ర ఉందనేది సిట్ భావిస్తుంది. సో హరీష్ రావుకి ఏదైతే నోటీస్ ఇచ్చారో అదే 160 సిఆర్పిసి కింద నోటీస్ సర్వ్ చేశారు. చూడొచ్చు మనం కేటీ రామారావు సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అతనికి నందినగర్లో ఈ నోటీస్ ఇచ్చారు. ఈ నోటీసు ఆధారంగా రేపు విచారణకు హాజరు కూడా కాబోతున్నారు. అయితే ఈ 160 సిఆర్పిసి కింద ఇచ్చినటువంటి నోటీస్ అయితే ఉందో ఇది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సాక్షిగా కావచ్చు, లేదంటే ఈ కేసులో తమకు తెలిసిన సమాచారాన్ని ఏజెన్సీతో పంచుకోవాల్సి ఉంటుంది. సో దీని తర్వాత వీళ్ళ స్టేట్మెంట్ తర్వాత వీళ్ళని విట్నెస్గా ఉంచుతారా లేదంటే అక్యూజ్గా చేస్తారా దానిపైన ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. కానీ కేటీఆర్ సంబంధించినటువంటి రాజకీయంగా అనేక విమర్శలు కేటీఆర్ పైన చేశారు, చాలామంది ఫోన్లు విన్నారు అన్నది ఆయన పైన ఉన్న అలిగేషన్. కానీ రేపు ఏజెన్సీ ఏవైతే సిట్ అధికారున్నారో కేటీఆర్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి ఆయన విచారణ చేసే సమయంలో చాలా అంశాలని కూడా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆ పార్టీకి సంబంధించినటువంటి లావాదేవీలన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో నడుస్తాయి కాబట్టి సో ఈ వ్యవహారం పైన విచారణ చేయాలన్నది సిట్ భావిస్తుంది. దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద ఎత్తున 2023 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతలు 6,000 ఫోన్లు ట్యాప్ చేశారు. మొన్న హరీష్ రావు, ఈ రోజు కేటీఆర్, అలాగే మొన్న సేమ్ నోటీసులు ఆయనకి ఇచ్చారు ఈయనకి ఇచ్చారు. బట్ ఈ విచారణలో ఇద్దరికి ఏమైనా లింక్ ఉందా? మొన్న హరీష్ రావుకి ఇప్పుడు ఈ రోజు రేపు కేటీఆర్కి విచారించే టైంలో ఏదైనా లింక్ ఉన్నట్టు తెలుస్తుందా? అంటే హరీష్ రావుని విచారించింది ఒక న్యూస్ ఛానల్ ఎండి ఇచ్చినటువంటి సమాచారం మేరకు విచారించారు. ఇప్పుడు కేటీఆర్ విచారణ అంతా కూడా నవీన్ రావు ఎవరైతే విచారణకు వచ్చిన సమయంలో ప్రైవేటు వ్యక్తుల ద్వారా జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొనుగోలు అయితే ఈ జరిగిందో ఈ వెంకటరాజ్ అనే వ్యక్తి ద్వారా ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చినటువంటి ఎక్విప్మెంట్ ద్వారా ఫోన్ ట్యాపింగ్ జరిగిందో దానికి డబ్బంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చింది, పార్టీ అఫీషియల్ అకౌంట్ నుంచి డబ్బు వచ్చింది అనేది కొంతమంది ఇచ్చినటువంటి స్టేట్మెంట్. సో ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఈ విచారణ జరుగుతుంది. కేటీఆర్ని విచారించే అంశాలు కూడా ఈ 3 అంశాల ఆధారంగానే బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ బాండ్ల వ్యవహారం, విరాళాలు, బిజినెస్ మ్యాన్లకు సంబంధించిన ఫోన్లు, ఇతర పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతల ఫోన్లు వినడం వెనకాల బీఆర్ఎస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు ఈ డబ్బులకు సంబంధించినటువంటి వ్యవహారం జరిగిందా, పార్టీకి సంబంధించినటువంటి బ్యాంక్స్ అని కూడా పార్టీకి సంబంధించినటువంటి అయితే అఫీషియల్ బ్యాంక్ అకౌంట్ ఉందో అదంతా కూడా కేటీఆర్ చేతిలో ఉంటుందనేది సిట్ అనుమానిస్తుంది. కాబట్టి వీటిపైన క్లారిటీ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. హరీష్ రావుది సిమిలర్గా ఈ కేసులో హరీష్ రావు పాత్ర డిఫరెంట్. హరీష్ రావుకు సంబంధించిన స్టేట్మెంట్ డైరెక్ట్గా ఒక న్యూస్ ఛానల్ ఎండీ ఇచ్చాడు. సో అతనిచ్చే సమాచారం మేరకు హరీష్ రావుని విచారించారు. ఇప్పుడు కేటీఆర్కి వచ్చేసరికి మాత్రం నవీన్ రావు విచారణ సందర్భంగా ఈ ప్రైవేటు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కొనడం వెనకాల
బీఆర్ఎస్ పార్టీ అధికారిక డబ్బు వాడారు, ఆ పార్టీ అఫీషియల్ అకౌంట్ నుంచి వచ్చిందని చెప్పి అనుమానిస్తున్నారు. కాబట్టి దాని సైనింగ్ అథారిటీ, దాని చెక్ పవర్ అంతా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్కి ఉంది. కాబట్టి సో అతన్ని విచారించాలని సిట్ భావిస్తుంది. ఇదంతా కూడా ఈ కేసులో ఫైనల్ స్టేజ్లో ఉంది. అన్ని రకాల అందరినీ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ప్రతిపక్ష నేతలకు సంబంధించి కావచ్చు, చాలామంది నేతలకు సంబంధించినటువంటి విచారణ ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు మిగిలింది దీని మూల కారకులు, దీనికి సంబంధించినటువంటి కీలక వ్యక్తులు, రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది అనేది భావిస్తుంది. కాబట్టి సిట్ ఫైనల్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీళ్ళందరూ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. స్టేట్మెంట్ 160 CRPs కింద తీసుకున్నప్పటికీ కూడా ఈ స్టేట్మెంట్ తర్వాత ఫైనల్ ఛార్జ్షీట్లో వీళ్ళందరినీ అక్యూజ్ చేస్తారా, కేవలం విట్నెస్గా ఉంచుతారన్నది కూడా కీలకంగా మారింది. ఏదేమైనా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కేటీఆర్ రేపటి విచారణ అత్యంత కీలకం. చాలా ఎలిగేషన్స్ కేటీఆర్ పైన గతంలో ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి, గతంలో ఉన్నటువంటి PCCగా పనిచేసిన రేవంత్ రెడ్డి సైతం అనేక ఆరోపణలు చేశారు. సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని కూడా అలిగేషన్ చేశారు. సో ఈ నేపథ్యంలో రేపటి విచారణ కీలకం. ఈ 3 అంశాల ఆధారంగా కేటీఆర్ విచారణ అయితే జరగనుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్. రైట్, మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. రేపు ఉదయం విచారణకి రావాలని కేటీఆర్కి సిట్ నుంచి నోటీసులు అందాయి. నోటీసుల ప్రకారం ఉదయం 11 గంటలకి జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో కేటీఆర్ విచారణకి హాజరు కావాల్సింది. ఇప్పటికే ఈ కేసులో హరీష్ రావుని సిట్ అధికారులు విచారించారు. సుదీర్ఘంగా 7 గంటలకి పైగా విచారించి కీలక సమాచారం సేకరించారు. హరీష్ ని విచారించిన 2 రోజుల్లోనే కేటీఆర్కి నోటీసులు ఇవ్వడం రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో ఉన్నారు. దాంతో నందినగర్ ఇంటి దగ్గర CRPC 160 కింద పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇటీవలే హరీష్ రావు విషయంలోనూ ఇదే తరహా నోటీసులు ఇచ్చి విచారించారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన తర్వాత సిపి కొత్తపేట శ్రీనివాస్ రెడ్డి 5 సభ్యులతో స్పెషల్ టీం ని ఏర్పాటు చేశారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి కేసుని దర్యాప్తు చేశారు. ఇటీవలే డీజీపీ అధికారికంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ పర్యవేక్షణలో 9 మంది ఆఫీసర్లు ఈ కేసుని ఎంక్వైరీ చేస్తున్నారు.